सोनिए let's party party right now. Let's live like there is no tomorrow. Let's sing, let's dance like we don't know the meaning of sorrow. Butchi life di manalni nammukunnadi nanni muddu chesi hattu daatuda. Yahoo yahoo, I wanna yahoo yahoo. Come on everybody, wanna yahoo yahoo. Yahoo yahoo, bolo yahoo yahoo. Come on everybody, bolo yahoo yahoo. Yahoo yahoo, I wanna yahoo yahoo. Come on everybody, bolo yahoo yahoo. నమస్కారం స్టార్ మహిళ 1600 ప్లస్. కమాన్, రెండు పైకి రెండు కిందకి, పైకి రెండు కిందకి, పైకి రెండు కిందకి. ఎందుకు? ప్రభాస్. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి యంగ్ టాలెంటెడ్ హీరోస్ లో ఎంతో పేరు ప్రఖ్యాతులతో పాటు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ని విరివిగా సంపాదించుకున్నటువంటి హీరో మీరు. ఇలా అయితే రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. పుట్టినరోజు శుభాకాంక్షలు. వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయిదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇవాళ వచ్చినటువంటి మన ఈ స్టార్స్ ఎవరో పరిచయాలు చేసుకుందాం. నేను దివ్య, బిహెచ్ఎల్ నుంచి వచ్చాను. ఏం హెచ్ఎల్? బిహెచ్ఈఎల్. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తా అంటే ఏం చెప్పమంటారు, నేను చాలా చేస్తుంటాను. ఏమిటో ఆ చాలా, ఒకటండి చెప్పండి. జాబ్ చేస్తాను. ఏం జాబ్? యాజ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ చదువుకుంటాను. Very అండ్ షార్ట్ ఫిల్మ్స్, సాంగ్స్, అప్పుడప్పుడు యాక్టింగ్. షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు యూట్యూబ్ లో వాటిలో వస్తున్నాయి. Yes. చిన్న చిన్న సినిమాలు, అందులో యాక్ట్ చేస్తారా? ఏదో ఒక సినిమా పేరు చెప్పండి. ఇడియట్ ఐ లవ్ యూ. మంచి టైటిల్, అడగకపోవడమే బెటర్. ఎందుకు అడిగానో ఏమిటో. నా పేరు రమ్య, నేను విజయవాడ నుంచి వచ్చాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా చాలా చేస్తుంటారా? లేదు లేదు, ఐ డోంట్ నో. ఇడియట్ ఐ లవ్ యూ లో నా పేరు రమ్యనే. అవునా? ఇంతకీ ఇడియట్ ఐ లవ్ యూ అని చెప్పేది హీరోనా హీరోయినా? ఫస్ట్ ఇడియట్ అని తిడతాను, తర్వాత ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఎన్ని వ్యూస్ వచ్చాయి? 1 lakh క్రాస్డ్ ఆల్రెడీ. ఒకప్పుడు సినిమాలు రిలీజ్ అవుతే బాక్స్ ఆఫీస్ లో ఎంత కలెక్షన్ వచ్చిందని అడిగేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని క్లిక్లు వచ్చాయి అని అడుగుతున్నారు. ట్రెండ్ మారిపోయిందమ్మా. రమ్య, చెప్పు నీ గురించి. నా పేరు రమ్య, నేను విజయవాడ నుంచి వచ్చాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నా పేరు పూజ, రామ్నగర్ నుంచి వచ్చాను. డిగ్రీకి చేస్తున్నాను ఇప్పుడు. డిగ్రీకి చేస్తున్నావా? చదువుకుంటున్నావా? వెరీ గుడ్. ఇంకేమైనా చేయాలనుకుంటున్నావా? నాకు హాబీస్ వచ్చేసి పెయింటింగ్, డాన్సింగ్. నేను ఒక విషయం చెప్పనా, మనకి లైఫ్ లో ఒక స్థిరత్వం ఏర్పడడానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు హాబీలని ఏమిటేమిటో అనుకుంటూ ఉంటాం, కానీ కొంతకాలం గడిచిన తర్వాత కానీ మనకి దాని మీద అవగాహన రాదు. అంతెందుకు, నేను అసలు యాంకర్ అవుతాను అనుకున్నానా? హ్యాబీ 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 అనుకున్నాను. ఫైనల్లీ ఏమైంది? ఇది నా జోలీ అయింది, అదే నా జాబీ అయింది, నా జాబ్ అయింది. అలా నీకు కూడా ఏదో ఒకటి అవుతుందిలే. My name is Rachna Reddy. I am coming from Kamangat. I am studying BTech as well as I am working in ETV2 from 5 years programmer. Hi, my name is Suma. I am the anchor of Star Mahila. I am working in all the channels from almost 21 years. And then I got married to Rajiv Kanakal and I am having 2 kids. My son is Roshan and my daughter is Manaswini. Yeah. Manaswini, my daughter name also Manaswini. You also Manaswini? నువ్వు నన్ను కాపీ కొట్టావు సుమా. అవునా? నేను కాపీ కాదు, కాపీ కట్ పేస్ట్ కూడా చేశాను నేను. మీ డాటర్ కూడా నాలానే ఉంటుందా? లేదు. ఇంకా బాగుంటుందా? నీలాగా ఎలా ఉంటుంది? నాలాగో లేకపోతే వాళ్ళ నాన్నలాగా ఉంటుంది, కానీ ఇలా ఎలా ఉంటుంది? అంటే కాపీ కొట్టావు కదా. అద్దా. ఓకే, చెప్పు నీ గురించి. నా పేరు మనస్విని, నేను బిఎన్ రెడ్డి నుండి వచ్చాను. అండ్ ఇప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్. బిఎన్ రెడ్డి గారు ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? బిఎన్ రెడ్డి కాలేజా? కాలనీ. కాలనీ? ఓ, బిఎన్ రెడ్డి కాలనీ ఇక్కడేనా? అది హైదరాబాదేనా? హైదరాబాద్, కమ్మంగట్. ఓ ఓకే. అమ్మాయికి మెల్లిమెల్లిగా తెలుగు వస్తుంది. నా పేరు నవ్య, నేను ఫతేనగర్ నుండి వచ్చాను. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సరే, ఇంకా పరిచయాలు అయిపోయాయి కాబట్టి ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. పట్టుకోండి, చూద్దాం. జరా జరా మ్యాండీ, ఏదమ్మా మన ట్రేడ్ మార్క్ నమస్తేతో మనం ఫస్ట్ రౌండ్ మొదలెడదాం. చెయ్యి. అయ్యో సారీ,
కొంచెం గురి తప్పింది, ఇంకొకసారి. ఈసారి తప్పం చూడండి. అది ఇది మా ట్రేడ్ మార్క్. నమస్తే, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది యోగాసనాల్లో భాగం. ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. రెడీ, 1 2 3 గో. వచ్చాయి. ఒక జోక్ చెప్తా. ఓకే. ఒక వెంగళప్ప ఉంటాడు, సాధు దగ్గరికి వెళ్తాడు. సాధు వెంగళప్ప దగ్గరికి వెళ్తాడు. సాధు అంటే స్వామిజీ అనమాట. సాధు వెంగళప్ప దగ్గరికి అడుక్కోవడానికి వెళ్తాడు. అయితే ఏదైనా దానం చేయమంటే వెంగళప్ప 5 రూపాయలు దానం చేస్తాడు. చేస్తే సాధు అంటాడు, అతనికి మెచ్చి నీకేం కావాలో కోరుకో అంటే వెంగళప్ప అంటాడు, నా 5 రూపాయలు నాకు తిరిగి ఇచ్చేయి అంటాడు. దాని బదులు చెక్ ఇచ్చి ఉండొచ్చు కదా, ఆయన డ్రా చేసుకునేవాళ్ళు. ఓకే, బాగుంది. థ్యాంక్ యూ సుమా. అయ్యో ఒక్క నిమిషం, నేను ఒక దాన్ని ఇక్కడ ఏడ్చాను, అదే నవ్వాను. తీసుకోమ్మా. రెడీ, 1 2 3 గో. మనస్విని దొంగ డాటర్ లాంటి దాని కదా. కాదు, నువ్వు నా అక్క లాంటి దానివి. రా. నేను నీకంటే చిన్నగా ఉన్నాను సుమా. ఎంతో మంది చిన్నగా ఉండరా, వయసులో పెద్దగా ఉన్నా. హైట్ కి వయసుకి ఏమిటమ్మా సంబంధం? నీ వయసు ఎంత సుమా? 16. ఇందులో డౌట్ ఏమిటి? నేను పుట్టినప్పుడు కాదు, ఇప్పుడు. ఇప్పటికి ఎప్పటికి ఇప్పటికింకా నా వయసు నిండా 16. రోజు నా వయసు అడుగుతూ చుట్టూ పార్టిసిపెంట్సే. రోజు చెప్పాలా? ఇంకా రాసి పెట్టుకోండి, అడగక్కర్లేదు. ఓకేనా? ఎప్పటికీ ఇదే రాసుకోవాలా? అంతే. రాసుకో సాంబా, రాసుకో. రాసుకోనా? ఏం రాసుకోను? 12 పాయింట్లు తీసుకో. నీకు మీ మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా? నా 2 కళ్ళల్లో ఏది ఇష్టం అంటే నేనేం చెప్పను. నా 2 ముక్కు పుటల్లో నాకు ఏది ఎక్కువ శ్వాసనిస్తుందంటే నేనేం చెప్పను. నా 2 చెవుల్లో నుంచి నాకు వినికిడి శక్తి ఎక్కువగా ఏది ఉంటుంది అంటే నేనేం చెప్పను. అలాగే అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా అంటే ఏం చెప్పను. నువ్వు ఇదే క్వశ్చన్స్ కంప్యూటర్ అడిగితే అదేం చెప్తుంది? కంప్యూటర్నా? నేను పిచ్చిదాన్నా ఈ క్వశ్చన్ కంప్యూటర్ అడగడానికి? అడగాలి, దానికి ఇంకా మాటలు రాలే. నువ్వు అడుగు, అదేం చెప్పిద్దో విను. కంప్యూటర్. నీకు మీ అమ్మ ఇష్టమా, మీ నాన్న ఇష్టమా? అమ్మే ఇష్టం అంటుంది. ఎందుకు? దానికి ఫాదర్ బోర్డ్ ఉండదు కదా. ఓ, కంప్యూటర్ లో ఉండేది మదర్ బోర్డే గానీ ఫాదర్ బోర్డ్ కాదుగా. ఎందుకంటే నేను కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు కాబట్టి. మనకి ఇంకా 16 ఇయర్స్ అని చెప్పావు. ఏజ్ పిల్లలకి ఇది అందరికీ తెలిసే. చూడు నాన్న, 16 ఇయర్స్ కి మనం చేసేటువంటి ప్రొఫెషన్స్ కి సంబంధం లేదు. రాసుకో సాంబా. పుస్తకాలు సరిపో, గ్రంథాలే. మీ పాపని కూడా అడుగు, చెప్పేది మదర్ బోర్డ్ ఉంటుంది అంటే. అవునా? నేను మా పాపని కంప్యూటర్ లో ఎక్కువగా ఆడుకొని ఇవ్వడం లేదు. మనస్విని వెళ్ళినన్నా వెళ్ళు. ఓకే, రెడీ, 1 2 3 గో. రచన, నీకు 14 పాయింట్లు మేము రచించాము. ఓకే, స్టార్ట్. పూజకి 16 పాయింట్లు. ఇప్పుడు పూజ ఒక జోక్ చెప్తుంది. జోక్ కాదు, పొడుపు కథ. ఓకే, అసలు ఇప్పటి వరకు నన్ను ఎవరు పొడుపు కథలు అడగలేదే అని నా మైండ్ ఒకటే తికమక అయిపోతోంది. అడుగు పూజ.
అడిగానా? అడుగు. పక్క చెప్పేస్తావా? పక్కకెందుకు, ఇక్కడే చెప్తా. షూర్. షూర్. ఓకే. చాక్లెట్ కలర్ గా క్రంచీ క్రంచీగా పైన ఉంటుంది. అండ్ క్రీమిష్ కలర్. అలాంటివన్నీ అడగకూడదు, మంచిగా అడగాలి. ఓకేనా? లేదు లేదు, నేను చెప్పలేనివి చెప్పకుండా లేదు చెప్పాలి అంతే. సరే ఓకే, అడుగు. అండ్ క్రీమిష్ కలర్ గా క్రీమ్ గా సాఫ్ట్ గా లోపల ఉంటుంది. సరే నేను ఆలోచిస్తాను. క్రంచీ క్రంచీ అంటే యాక్ యాక్ అంటావేంటి? ఓకే, నాకు ఇంకేదో గుర్తొచ్చిందిలే, మళ్ళీ అడుగు. లేదు లేదు, చాక్లెట్ కలర్ లో పైన సాఫ్ట్ గా క్రంచీ క్రంచీగా ఉంటుంది. అండ్ లోపల వచ్చేసి లైక్ క్రీమిష్ కలర్ లో ఉంటుంది. అండ్ క్రీమ్ గా సాఫ్ట్ గా ఉంటుంది. వాట్స్ దట్? ఇది చాక్లెట్. ఏం చాక్లెట్? నువ్వు తింటావా సుమా చాక్లెట్? జాయ్, కిండర్ జాయ్. కాదు, ఏం జాయ్ కాదు. మరి ఏంటి? బొద్దింక. తింటావా సుమా? కాక్రోచ్. కిండర్ జాయ్ కాక్రోచ్. లోపల సాఫ్ట్ గా ఉంటుందని ఎలా తెలుసు? డిసైడ్ చేశాను కాబట్టి. ఓ, యు ఆర్ సైన్స్ స్టూడెంట్. yes. దాన్ని కూడా చాక్లెట్ తో కంపేర్ చేసుకుందంటే గ్యారంటీగా ఎవరు థైలాండ్ లో పుట్టుండాలి. అక్కడ వాళ్ళు బొద్దింకల్ని, పావుల్ని అన్నిటిని తినేస్తూ ఉంటారు చాక్లెట్ లాగానే. యునో, కాక్రోచ్ ని చాక్లెట్ సాస్ లో డిప్ చేసి no టేస్టీ, యూనో, ఐ వాంట్ వన్ చాక్లెట్ కాక్రోచ్ డెలికసీ అని అడుగుతుంటారు అక్కడ. యా, ఈసారి వెళ్ళినప్పుడు తిను. అందుకే నేను చెప్పాను. నాకు అర్థమైంది ఇదేనని, కానీ నేను చెప్పనని చెప్పాను. వెళ్ళిపో. రెడీ? 1 2 3 గో. రమ్యకి 18 పాయింట్లు. అండ్ ఇవాళ ఈ రౌండ్ లో ఫుల్ పాయింట్స్ దివ్యకి 20. జాతకాల పిచ్చి ఉన్న హీరోకి పెళ్లి సీన్ చేయమని ఇస్తే ఏం చెప్తాడు? జాతకాల పిచ్చుండే హీరోకి పెళ్లి సీన్ చేయమని ఇస్తే ఇవాళ మంచి రోజు కాదు, చేయనంటాడు. సుమా, నీకు తెలుసు చెప్పు. ఇదే నేను చెప్పింది. నో. కాదా? అమ్మాయికి కుచ్చు దోషం ఉంది, నేను చేయను అంటాడు. నో. కొంచెం దగ్గరకు వచ్చా? ఇందాక నుంచి దగ్గరగానే ఉన్నానుగా. అలాగా సుమా, ఆన్సర్ కి దగ్గరకు వచ్చేసి. ఓకే, కొంచెం దగ్గరకు వచ్చానుగా. ఆ మిగిలిన దగ్గర ఏంటో నువ్వే చూసుకో. చెప్పు సుమా. చెప్పు రమ్య. ప్లీజ్ రమ్య. అయ్యో, చెప్పు సుమా. సరే, అంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్పు సుమా. కాదు. ఓకే సరే, ఓకే అయితే అడిగే చెప్పే. జాతకాలు పిచ్చి ఉన్నవాడికి అదే పెళ్లి సీన్ ఇస్తే ఏం చేస్తాడు? జాతకాలు కలిసిన తర్వాతే చేస్తాను అంటాడు. నేను ఇంకొకటి ఇస్తాను, చెప్పు. ఇది నీకు తెలియపోవచ్చు. ఓకే. చిన్నగా ఉంటాడు, ఒళ్ళంతా నారతో ఉంటాడు. ఎవరది? నార బట్టలే వేసుకుంటాడు. ఏంటది? ఇదిగో మా వ్యాండి. చూడు, ఒళ్ళంతా నారబట్టలే, చిన్నగా ఉంటాడు. కొబ్బరికాయ, టెంకాయ. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. మంచిగా మన తెలుగు హీరోయిన్ డబ్బింగ్ చెప్పడానికి పనికొస్తుంది. చెప్పమ్మా. ముందు చూపు అంటే ఏంటి? ముందు చూపు అంటే వెనక చూపు లేకపోవడం కాదు. ముందు చూపు అంటే ముందు చూడడం కాదు. మరి ఇంకేంటి చెప్పు. ఇంకొకటి ట్రై చేసి 3 ఛాన్సెస్. ముందు చూపు అంటే చూపు ముందుకే ఉండడం. సారీ, మీరు దీనిలో ఫ్లాప్ అయిపోయారు. ఎలిమినేటెడ్. ప్లీజ్ మీరే చెప్పండి అయితే. సరే, ముందు చూపు అంటే దేనైనా ముందు నుండే చూడడం. నాకు ముందు చూపు వెనక చూపు ఉంది. వెళ్ళు, తొందరగా వెళ్ళిపో. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్డ్ లో మన రెండో రౌండ్ తారా ఇందులో ముందుగా ఒక సాంగ్ వేసుకుందాం. ఆరడుగుల అందగాడు నన్ను బాబీగలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు.
బాగా చేసావు. వెరీ గుడ్. మా డార్లింగ్ కోసం మా మాత్రం చెల్లినా? ఎవరు నీ డార్లింగ్? ప్రభాస్. ప్రభాస్. థ్యాంక్స్ డార్లింగ్. ఓ మై గాడ్, ఇవాళ వదిలేస్తే చాలా మంది అమ్మాయిలు ఈ డాన్స్ చేస్తూ ఉంటారు. ఇంతకీ ఆ బార్బీ గర్ల్ ని అంటున్న హీరోయిన్ ఎవరు? దివ్య దీపిక. రీచా. రీచా గంగోపాధ్యాయ. తీసుకోరు. ఇప్పుడు ఒక డైలాగ్. అమ్మో డెడ్ డోంట్ డెడ్ 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 ఫోన్ ఫోన్ చెప్పండి నాన్న. రేపు వచ్చేస్తున్నావుగా? వచ్చేస్తున్నాను నాన్న. రోజు గుడికెళ్తున్నావా? రోజుకి 2 సార్లు వెళ్తున్నాను నాన్న. బొట్టు పెట్టుకునే గుడికెళ్తున్నావా? బొట్టు చిన్న కొడుతుంది, నామాలు పెట్టుకుంటున్నాను నాన్న. సంగీతం బాగా నేర్చుకుంటున్నావా? నాన్ స్టాప్ బాత్రూంలో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను నాన్న. వచ్చేటప్పుడు మీ సంగీతం టీచర్ కూడా తీసుకురా. అలాగే. ఇప్పుడు సంగీతం టీచర్ తీసుకురావడం అవసరం నాన్న? ప్రాక్టీస్ చేయాలి. టీచర్స్ ఎవరు లేరు ఇక్కడ. ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం లేదు నాన్న. డబ్బు ఇస్తే ఎవరిని వస్తారు? డబ్బు ఏంట్రా? డబ్బు అంటే ఇప్పుడు ట్రైన్ ఫ్లైట్ టికెట్లు ఇది. వచ్చేస్తావుగా? తొందరగా వచ్చాయి. ఏమైంది? ఏమైందండి? రేపు ఊరు వెళ్ళాలి, సంగీతం టీచర్ తీసుకెళ్ళాలి. సంగీతం టీచర్ ఏంటి? మా నాన్న ఇక్కడ నన్ను పంపించింది చదువు నేర్చుకోవడానికి, సంగీతం నేర్చుకోవడానికి. ఆ చదువు రాలేదు, సంగీతం రాలేదు, మధ్యలో నువ్వు వచ్చావు. అయితే దొరికిపోయావు. దొరికిపోయింది. ఈ సంభాషణలో ప్రభాస్ తో మాట్లాడుతున్న వాళ్ళ నాన్న ఎవరు? మనస్విని. కృష్ణం రాజు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. ఇప్పుడు ఇంకో పాట. మనిషిని నమ్మను నేను, మనసును వాడను నేను, నీడై నన్నే చూస్తుంటా. మూడో కన్నే కన్ను, ముప్పే రానివ్వను, మరణం పైనే గెలుస్తా. గతం నిన్నటితోనే గతం, ఈ క్షణం నే పోరాడే రణం. మై నేమ్ ఇస్ బిల్లా, డెడ్లీ బిల్లా, దూకే లావాని ఆపేదెలా. మై నేమ్ ఇస్ బిల్లా, ఓన్లీ బిల్లా.
చాలా బాగా చేసావు. యు మీన్ ఐ డాన్స్? యా. థాంక్యూ. అంతా ప్రభాస్ మహిమ. ఈ పాటలో ఉన్న హీరో ఎవరు? దివ్య దీపిక. ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్. ని 6 పాయింట్లు తీసుకో. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఫస్ట్ నంబర్ 5. ప్రభాస్ పూరి జగన్నాథ్ల కాంబినేషన్ లో ఇప్పటికి ఎన్ని సినిమాలు వచ్చాయి? ఆప్షన్స్ A2 B3. 3. ఏంటేంటి? పోనీలే, ఆలోచించుకొని బుర్ర పాడు చేసుకోకు. 2 వచ్చాయి. దివ్య చెప్పేంటి అవి? బుజ్జిగాడు, ఏక్ నిరంజన్. యాండి ఒక పాట పాడండి, కొంచెం మాట్లాడండి. ఓకే, రెండో ప్రశ్న. ప్రభాస్ హీరోగా చేసిన ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్ ఏ కంగనా రనౌత్, బి హన్సిక. కంగనా రనౌత్. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకో. దివ్య దీపిక. 3 ఉంది. 3 నాకే. నెంబర్ 2. ఏ బుల్లే నా దుంగరి బుల్లే మల్లె నా బంగారు మల్లె దిల్లే ఉల్గోలైంది నీ వల్లే. ప్రభాస్ నయనతారల కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేమిటి? ఆప్షన్స్ ఏ మున్నా, బి యోగి. యోగి. తెలిసినా కూడా చెప్పలేకపోయానే, ఆప్షన్స్ తీసుకున్నానే అనేటువంటి బాధతో పూజకు 3 పాయింట్లు వచ్చాయి. ప్లీజ్. దివ్య దగ్గర నుంచి 2, రమ్య 1. ప్రభాస్ తల్లి పేరు ఏమిటి? ఆప్షన్స్. ఎంతసేపు హీరోల్ని ప్రేమించడం కాదు, ఫ్యామిలీ ఏమిటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, వాళ్ళ మదర్ పేరు ఏమిటి, ఇవన్నీ కనుక్కోవాలి. ఏ శివకుమారి, బి సుమతి. సుమతి. కాదు, శివకుమారి. నంబర్ 6. ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక. ప్రభాస్ త్రిషల కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఏది? బుజ్జిగాడు. వెరీ గుడ్. రాంగ్ ఆన్సర్. పూర్ణమి. పూర్ణమి అంట. పూర్ణమి. పూర్ణాలేం కాదు, వర్షం. సెకండ్ క్వశ్చన్. ప్రభాస్ కి వర్షం ఎన్నో సినిమా? ఆప్షన్ ఏ 3వ సినిమా, బి 4వ సినిమా. 3వ సినిమా. అమ్మయ్యా, కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ సినిమా ఈశ్వరు, సెకండ్ రాఘవేంద్ర. సినిమా రాఘవేంద్ర, థర్డ్ వర్షం. తీసుకో. మనసి 1, పూజ 1, దివ్య 1. నంబర్ 3. నీళ్ళు బంగారం గాను నా రవ్వల కొండ నీ ఒళ్ళో బందీనవుతాను. ప్రభాస్ తొలి సినిమా పేరేంటి? ఈశ్వర్. ఈశ్వరా, ఇందాక నా నోటితో నువ్వే చెప్పించేసావు కదయ్యా. తీసుకో. 6. దివ్య దీపిక 2. వద్దు, అక్కడ ఉన్నాయి చూడు. రమ్య 2, రచన 2. ప్రభాస్ పూర్తి పేరు ఏమిటి? దొరికిపోయావు. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు. ప్రభాస్ పూర్తి పేరు ఏంటో చెప్పు. ఆప్షన్స్. ఏ ముప్పల్నేని ప్రభాస్ రావు, బి ఉప్పలపాటి ప్రభాస్ రాజు. ఉప్పలపాటి ప్రభాస్ రాజు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. పూజ 2. నాకేం చేశాడు? 2 తీసుకున్నా. దివ్య 1. ఓన్లీ 1. నంబర్ 1. కోలుతేని కిడికి వెల్కమ్ చెప్పుతోంది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. ఓ సోడింగే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ. లెట్స్ లివ్. సరే, ముందు నువ్వు చేసినటువంటి సినిమాలోనే ఒక డైలాగ్ ఏదైనా చెప్పు. సరే, షార్ట్ ఫిల్మ్ లో డైలాగ్.
ఆ హీరో వచ్చి నాతో మాట్లాడుతాడు, నేను అసలు పట్టించుకోను. తను వచ్చి నాతో మాట్లాడతాడు, సారీ బంగారం ఇది ఇది నేను ఇంకెప్పుడు చేయను అది సరే చెప్పుకొని వస్తాడు. ఏరా నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? కనిపించిన ప్రతి అమ్మాయిని గెలుకుతావు, గొడవలు చేస్తావు, తాగుతావు, తిరుగుతావు. అసలు అమ్మాయిలతో మాట్లాడడం వచ్చారా నీకు? నీకు లైన్ వేసుకోమని నాకే ఛాన్స్ ఇస్తావా? గుడ్. తాగుతాడు, తిరుగుతాడు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ప్రేమించుతావా నువ్వు? కాదు, వాడు నాకు లైన్ వేసుకోమని నాకే ఛాన్స్ ఇస్తాడు. రేపటి నుంచి నాకు లైన్ వేసుకోపో అని. ఓ ఫీల్ అవుతున్నాడు బాగా. నేను ఫీల్ అవుతున్నాను ఇక్కడ. బాగా చెప్పావు, గుడ్. నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ట్రై చేయి సినిమాల్లో. ప్రభాస్ అనుష్కల కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు చెప్పండి. బిల్లా. తీసుకో. దివ్య కదా దొరికారు. దివ్య ఇక్కడ ఉన్నాయి తీసుకో. 3 మనస్. దివ్య ఇక్కడ ఉన్నాయి తీసుకో. నవ్య 1, రచన 2. బిల్లా సినిమాలో ప్రభాస్ పాత్రల పేర్లు ఏమిటి? బిల్లా రంగా. మళ్ళీ 6. రమ్య 3, పూజ 3. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వస్తావా, మసాలం అంటే తేలా మీఠా ముద్దే ఇస్తావా. ప్రభాస్ కాజల్ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ డార్లింగ్, బి మిస్టర్ పర్ఫెక్ట్. డార్లింగ్. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. దివ్య దీపిక 3, నమ్మక ద్రోహి. ప్రభాస్ హీరోగా చేసిన ఒక సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు ప్రభాస్ అయితే అది ఏ సినిమా? డార్లింగ్. తీసుకో 6. మనస్విని 3, 2 రమ్య, 1 రచనారెడ్డి. ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో ఉంది దివ్య దీపిక విత్ 32 పాయింట్స్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు దివ్య దీపిక డాన్స్ చూద్దాం. సూపర్ చేస్త్రి. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం త్రిష. ప్రభాస్ అండ్ త్రిష కాంబినేషన్ లో వర్షం, బుజ్జిగాడు అండ్ పౌర్ణమి సినిమాలు వచ్చాయి. వర్షం సినిమా ప్రభాస్ కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. విష్ చేయడానికి వచ్చింది కో స్టార్. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం కాజల్. ఎస్ కాజలే కరెక్ట్ ఆన్సర్. దివ్య దీపిక 6 పాయింట్లు. అండ్ కాజల్ తన డార్లింగ్ కి బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చిందమ్మా. నెక్స్ట్ చిత్రం
అనుష్క. బిల్లా మిర్చిలో ప్రభాస్ కోస్టార్ అనుష్క విష్ చేయడానికి వచ్చింది. రమ్యకి 6 పాయింట్లు కూడా ఇచ్చేస్తుంది, తీసుకో. నెక్స్ట్ చిత్రం. కృష్ణంరాజు గారు. దివ్య దీపిక నీ 6. తర్వాత చిత్రం. ప్రభాస్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డార్లింగ్ ప్రభాస్. హ్యాపీ బర్త్డే టు యూ. రమ్య 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. శ్రేయ. ఎస్ ఇట్ ఇస్ శ్రేయ. మనస్విని నీకు 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఈ స్టిక్ ని ఎవరు 1 నిమిషం పాటు ఇలా చేతిలో బ్యాలెన్స్ చేస్తారు? ఇది మన ఆట కాదు, ఇది మన ఆట కాదు. ఇది ఇంకొక రోజు మనం గారడి ఆట ఆడేటప్పుడు ఆడిస్తాం. కానీ ఇవాళ మీ ఆట ఫస్ట్ మీరు అరటిపండు తింటారు, బంతాట ఆడతారు, ఆ తర్వాత ఇక్కడికి వస్తారు. వచ్చి మేము పెట్టినటువంటి ఈ పరికరం మీద బంతుల్ని పెడతారు. ఇప్పుడు దీన్ని టోటల్ గా ఈ స్టిక్ తో బ్యాలెన్స్ చేయాలి. కావాలంటే మీరు 2 హ్యాండ్స్ కూడా వాడచ్చు. ఇప్పుడు దీన్ని తీసుకోండి. ఇది నాకు ఆఫ్టర్ ఆల్ వెన్నతో పెట్టినటువంటి విద్య. ఇలాంటివి నేను ఎన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటానో తెలుసా? అసలు జీవితాన్ని అక్కడ పెట్టిన తర్వాత ఏమైనా మిగిలితే అందులో వేయండి. ఓకే, 1 2 3 గో. కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry walk anytime I don't care అయ్యో పాపం, సేమ్ టు సేమ్ నాలాగే ఆడావెందుకు? నా యాంకరింగ్ అంటే నీకు ఇష్టం, నా ఆట కూడా ఇష్టమా? 1 2 3 18 పాయింట్లు. మీరు గెలుచుకున్నారు రోటీ మేకర్. 1 2 3 గో. సో ఇందాక తీసుకెళ్లినటువంటి ఆ 6 బంతుల్ని పెట్టేశావు. కమ్ 7 8 48.
వాటర్ ప్యూరిఫైయర్. రెడీ 1 2 3 గో. Some competitions. Chepa konga midake. Jinka puli midake. Warna jeans midake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Sam I don't care. Stop it! 2 ఇవి 2 24. హండీ సెట్. 1 2 3 గో. Some competitions. Chepa konga midake. Jinka puli midake. Warni jeans midake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Sam I don't care. Stop it! దిష్టి తగిలింది. ఇందాక 6 వేసేగానే ఇక్కడ అందరూ చూశారు బాగా ఇంత కళ్ళేసుకొని, అందుకనే వెంటనే అన్ని పడిపోయాయి. దా ఇంటికి వెళ్ళిన తర్వాత దిష్టి తీయించుకో తల్లి. 6 7 8 48. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. Some competitions. Chepa konga midake. Jinka puli midake. Warni jeans midake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Sam I don't care. Stop it! అది 3 ఇది 2 5 30 పాయింట్లు వచ్చాయి. హాట్ బాక్స్ సెట్. రమ్య కన్నా 1 పాయింట్ లీడ్ లో ఉన్నావు నువ్వు. 1 పాయింట్. ఓకే. నీ టార్గెట్ 9 6లు అంటే అవి 7 ఇవి 2. ఓకేనా? 8 అయినట్టు అయితే 8 6లు అయితే నీకును తనకి టై అయిపోతుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. Some competitions. Chepa konga midake. Jinka puli midake. Warni jeans midake.
అనుకున్నాను నేను. ఆ 4 పెట్టేసిన తర్వాత 4 ఇవి 2 6 36 డిన్నర్ సెట్. ఈ రోజు మన స్టార్ యువతి షార్ట్ ఫిలిం లో యాక్ట్ చేసి అతి త్వరలో ఫీచర్ ఫిలిం లో కూడా యాక్ట్ చేయబోతున్న దివ్య దీపిక.